మరణాన్ని స్మరించేందుకు దీనికంటే మంచి పద్ధతి మరొకటిది లేదు. మీకు బాగా దగ్గరైన వారు ఎవరైతే చనిపోయారో వారి ముఖాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకురండి. ఆ తర్వాత ఆలోచించండి, ఏ రోజైతే ఏ క్షణమైతే వారు మరణించారో వారు భ్రమ కూడా పడి ఉండరు నేను ఈరోజు చనిపోతానని. ఎవరైతే మరణం యొక్క తయారీ చేసుకున్నారో వారే అదృష్టవంతులు. ఎవరైతే చేసుకోలేదో వారు వాస్తవానికి నష్టపోతున్నారు. సోదరులారా, ఈ ప్రపంచంలో మనం జీవించడానికి బాడీ వాష్, ఫేస్ వాష్, బాడీ లోషన్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, రకరకాల వస్తువుల్ని మన యొక్క శరీరం కోసం మనం వాడుతున్నాం. ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ప్రజలు పాతుకు పెడతారో పురుగులు ఆహారం కింద మన యొక్క శరీరాన్ని కొరికి తింటాయి. ఆ సమయంలో మీరు ఆలోచించగలరా, ముందు మీ యొక్క కుడి కన్ను తింటారా లేదంటే ఎడమ కన్ను ఆ యొక్క పురుగు తింటుందా అని మీరు ఆలోచించండి ఒక్కసారి. సోదరులారా, కీట పురుగులు మన యొక్క శరీరాన్ని ఆహారంగా మార్చుకున్న తర్వాత మన యొక్క ఎముకలు చెల్ల చెదురు అయిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది? సోదరులారా, సోదర మహాశివులారా, ఎవరైతే అల్లా యొక్క ఆనందం కోసమే వారి జీవితాన్ని కేటాయించారో ఆ యొక్క పుణ్యాలు మాత్రమే వారితో పాటు వస్తాయి. ఖచ్చితంగా ఆ పుణ్యాలు వారిని రక్షిస్తాయి. ఒకవేళ ప్రజల చూపించేందుకు, ప్రజల కోసం పని చేసినట్లయితే, నమాజ్ చేసినట్లయితే అది వృధా అవుతుంది. కావున ఏ పని చేసినా అల్లా కోసమే చేయండి, ఆ దేవుడి కోసమే చేయండి.